ఈ చెరువు విస్తరణ 29 ఎకరాల 26 గుంటలు. ఇది ఇందులో 14 ఎకరాలు కబ్జాకు గురైనుండే. ఆ 14 ఎకరాలను కూడా తిరిగి రీక్లెయిమ్ చేసి మొత్తం 29 ఎకర్స్ 26 గుంటాస్ డెవలప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏదైతే వాకింగ్ ట్రాక్ ఉందో ఇది 9 మీటర్స్ వాకింగ్ ట్రాక్ ఉంది. దీనికి ఇన్లెట్స్ ఏవైతే ఉన్నాయో 2 ఇన్లెట్స్ ఉన్నాయి. అవి 9 మీటర్స్ ఇన్లెట్స్ ఉన్నాయి. ఒక అవుట్లెట్ ఉంది. సెడిమెంటేషన్ ఐలాండ్ చేయడం జరుగుతుంది. సీనియర్ సిటిజన్స్కు చిల్డ్రన్స్కు పార్క్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదే మాదిరిగా జిమ్ మెటీరియల్ ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా టాయిలెట్స్ రీబట్టింగ్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇది మా డివిజన్లో ఉండడం అనేది చాలా గొప్ప విషయం. 2009 నుంచి 2023 వరకు మేము ఎప్పుడు ఇక్కడ అడుగుపెట్టి స్వేచ్ఛగా తిరిగినటువంటి దాఖలాలు లేవు. రేవంత్ అన్న గారి యొక్క నిర్ణయం వల్ల మరి ఈ యొక్క వాతావరణాన్ని మేము ఆస్వాదిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు ఇది ముఖ్యంగా మీ ఐటీ క్యాడర్ ప్రజలకు ఇక్కడ హైదరాబాద్ నగరవాసులకు ఈ అందుబాటులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎప్పుడు దీన్ని ప్రారంభిస్తుంది? ఇది కేవలం ఐటీ వాస్తవ్యులకే కాదు, పక్కన మా ఇజ్జత్ నగర్ కానామేట్ ఇజ్జత్ నగర్ వీకర్ సెక్షన్ ముందుగా ఇక్కడ హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకు, తర్వాత ఇక్కడ శిల్పారామం ఎదురుగా అరబిందో కోహినూర్, తర్వాత ఇక్కడ మీనాక్షి స్కైలాంజ్ ఆదిత్య సన్షైన్ ఇక్కడ ఉన్నటువంటి అందరికీ ఉపయోగపడే చెరువు ఇది. ఇక్కడ చుట్టుపక్కల నుంచి అన్ని జాగాల నుంచి వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. పైపెచ్చు ఇది డిసెంబర్ లాస్ట్ వీక్లో ప్రజానీకానికి అంకితం చేస్తారన్నటువంటి సమాచారం మాకుంది. ఇది మొత్తానికి అయితే మనం చూడొచ్చు, ఏదైతే చెరువుల పునరుద్ధరణలో భాగంగా ఇటు హైడ్రా చేపట్టినటువంటి కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి కూడా మంచి మద్దతు లభిస్తుంది. సో హైడ్రా అంటే భూతం కాదు, ఒక అద్భుతం అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు. సో అందులో భాగంగానే హైడ్రాను తప్పుగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఇది ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో సో ఒక చక్కటి కార్యక్రమానికి తాము శ్రీకారం చుట్టామని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి.